హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో 6 నెలల పాటు నిల్వ ఉండే చింతపండు పులిహోర ప్రీమిక్స్ రెసిపీ ఎలా చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను. జర్నీ టైమ్‌లో గానీ, ఇంటికెవరైనా సడెన్‌గా గెస్ట్‌లొచ్చినప్పుడు గానీ, లేకపోతే మనకే తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా 10 నిమిషాలలో ఈ ప్రీమిక్స్‌తో మనం చింతపండు పులిహోరనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. వీడియోనైతే కంప్లీట్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. చింతపండు పులిహోర ప్రీమిక్స్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని, అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నల్ల మినపప్పు వేసుకోండి. ఒకవేళ నల్ల మినపప్పు లేకపోతే చాయ్ మినపప్పు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి కలుపుకుంటూ శనగపప్పు, మినపప్పు 2 కూడా ఒక 70-80% అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి. మిరియాల ప్లేస్‌లో మీరు అర టీ స్పూన్ మిరియాల పొడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా కలుపుతూ ధనియాలు పచ్చివాసన పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. దీనికొక 3-4 మినిట్స్ పడుతుందంతే. ఇప్పుడు వీటన్నింటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని, అదే కడాయిలో అర టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని, మెంతులు ఎర్రగా వేగి, నువ్వులు కూడా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్నాక, ఇందులో అర టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని, మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో డ్రై రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా అదే ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి 10-12 ఎండుమిర్చి వేసుకొని, ఒక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసేసి, వీటిని కూడా శనగపప్పు అవి తీసుకున్న ప్లేట్‌లోకే వేసేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ, ఆకుల్లోని తేమంతా పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోండి. అలాగే ఒక 100 గ్రాముల చింతపండు తీసుకొని, అందులో ఉండే గింజలు, పుల్లలు అవన్నీ తీసేసి, చింతపండును కూడా కడాయిలో వేసుకొని లో ఫ్లేమ్‌లోనే 3-4 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకొని, చింతపండుని వేరే ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు కూడా వేసుకొని, లో ఫ్లేమ్‌లోనే ఒక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేయండి. ఇలా చేయటం వల్ల పొడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీన్ని కూడా శనగపప్పు తీసుకున్న ప్లేట్‌లోకి తీసుకొని అన్నీ పూర్తిగా చల్లారబెట్టండి. చల్లారిన తర్వాత వీటన్నింటిని చిన్న మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఫస్ట్ ఒక 3-4 టైమ్స్ పల్స్ మీద బ్లెండ్ చేసి, ఆ తర్వాత లో స్పీడ్‌లో ఇలా మెత్తగా ఫైన్ పౌడర్‌లాగా బ్లెండ్ చేయండి. ఇప్పుడు ఇందులో చింతపండుని ఒకేసారి కాకుండా 2 సార్లుగా వేసుకొని, జస్ట్ పల్స్ మీద మాత్రమే చింతపండు బాగా కలిసేలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన చింతపండు కూడా వేసుకొని, అది కూడా సేమ్ పల్స్ మీద బ్లెండ్ చేసేసుకోండి. ఫైనల్‌గా టేస్ట్‌లన్నీ బ్యాలెన్స్ చేయడానికి 2, 3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకొని బ్లెండ్ చేసేసుకోండి. ఇది కాస్త వేడి తగ్గిన తర్వాత ఏదైనా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే పాడవకుండా 6 మంత్స్ వరకు ఫ్రెష్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్రీమిక్స్‌తో చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వుల నూనె వేసి హీట్ చేయండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసి ఫ్రై చేశాక, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు వేసుకొని మళ్ళీ ఫ్రై చేయండి. కొద్దిగా జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని వీటన్నింటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాక, పావు టీ స్పూన్ పసుపు, కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత, మనం రెడీ చేసి పెట్టుకున్న ప్రీమిక్స్‌ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా కలుపుతూ ఒక్క అర నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని, వండి పెట్టుకున్న రైస్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ ప్రీమిక్స్‌తో బాగా కలిసేలాగా కలపండి. రైస్ మొత్తం కలిపేసాక ఒకసారి ఉప్పు చూసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. చూసారా, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫటాఫట్ 5 నిమిషాల్లో మీరు చింతపండు పులిహోరనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.